అరే ఎమ్మెల్యే మనోడేనాయే మన గీంత పని చేయడా కలిస్తే పక్కా చేస్తాడు తమ్మి చూస్తుంటే మన ఊరు ఆలతి ఎట్లా మారుతుందో మంత్రి గారే మన ఊరోడైనాక గాయంత కాదా మళ్ళా అని అంటుంటారు మనోళ్ళు పెద్ద పదవిలుంటే కావాల్సిన పనులైతే అని నమ్మిక పుట్టినూరు గెలిచిన నియోజకవర్గం అంటే ఎవ్వలకైనా పాయరమే. కొడంగల్ నియోజకవర్గం కొత్తగావుడు పక్కాపో సొంత ఇలాకాల ఒక్కనాడే 4,369 కోట్ల రూపాయల పనులు చాలు చేసిండు సీఎం సారు. నారాయణపేట్ కొడంగల్ కు లిఫ్ట్ ఇరిగేషన్, R&B గెస్ట్ హౌస్, సింగిల్ డబుల్ లైన్ల రోడ్లు, తండాలకు బీటీ రోడ్లు, గిరిజన సంక్షేమ హాస్టల్, బీసీ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లు, జూనియర్ కాలేజీలు, వెటర్నరీ కాలేజీ, డిగ్రీ ఇంజనీరింగ్ కాలేజీలు, కొత్త సబ్ స్టేషన్ రాబోతున్నాయి. కొస్గిల మహిళా సంఘాల స్టాళ్లు తిరిగి చల్లటి నీళ్లు తాగురని మంత్రులకు మట్టి బాటిల్ ఇప్పించిండు. అప్పట్లో జోగినీళ్ల సమస్యల మీద రేవంత్ రెడ్డి సార్ అసెంబ్లీలో మాట్లాడింది యాద్ చేసింది పెద్దమ్మ. ఒక్క అసెంబ్లీలో టైగర్ పులిలాక మన సీఎం అప్పుడు ఎమ్మెల్యే ఇప్పుడు సీఎం మాట్లాడితే మిత్తిలేని లోన్లు ఇస్తామని మాటిచ్చి అటెంక కొస్గిల పబ్లిక్ మీటింగ్ పెట్టిరు అందరు కలిసి. కొడంగల్ డెవలప్మెంట్ కోసం సర్కార్ ఎంత సరే ఏది చెప్పారు మంత్రులు. ఇక సీఎం సార్ మాట్లాడుకుంటా ఇవాళ 5,000 కోట్లతో వచ్చిన రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కొడంగల్ శాసనసభ నియోజకవర్గం నుంచి 50,000 ఓట్ల మెజార్టీ ఇవ్వండి, మళ్ళీ 5,000 కోట్ల రూపాయలు తెచ్చే బాధ్యత. పాలమూరు ఎంపీగా కేసీఆర్ ఏం పని చేయలేదు, సీఎం అయినాక మన నీళ్ళు ఆంధ్రకు మలిపిండు అని గరం అయ్యాడు. ఇంకో 2 గ్యారంటీలు అమలు చేస్తారట 6 రోజులల్లా. రాబోయే వారం రోజుల్లో మీకు 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చే బాధ్యత. వారం రోజుల్లోనే ప్రతి పేదవాడి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇవ్వాలని. ఇక వ్యవసాయానికి పెట్టుబడి సాయం గురించి వచ్చే నెల 15 తారీఖు లోపల అందరికి రైతు భరోసా, రైతు బంధు చేరుతుంది. మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ వంశీచంద్ర రెడ్డి సార్ కు ఓకే అయినట్టుంది. ఎందుకంటే వంశీచంద్ర రెడ్డిని ఆశీర్వదించాల్సిందిగా ఈ కొడంగల్లో 50,000 దగ్గకుండా ఆ పైన మెజార్టీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ